తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అఖిలాండకోటి బ్రహ్మాండానికి నిత్య చైతన్య నిజశక్తి జగన్మాత. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, అష్టదిక్పాలకులు, సూర్య చంద్రులతో సహా సకల దేవతల ప్రణతుల్ని స్వీకరించే జగదీశ్వరి పరమేశ్వరి. బ్రహ్మ సృష్టి చేయడానికి, విష్ణువు సృష్టి రక్షణ బాధ్యత నిర్వహించడానికి, శంకరుడు సృష్టిని లయం చేయడానికి దేవదేవి శక్తియుక్తులే మూల కారణమని దేవి భాగవతం వివరించింది. అలాంటి మహాశక్తి విభిన్న రూపాలుగా భక్తుల్ని అనుగ్రహిస్తోంది. ముగురమ్మల మూల బ్రహ్మాత్మికగా, శివాత్మికగా జగదంబ పలు రూప, నామ, గుణ విశేషాలతో ప్రకటితమవుతుంది. ఆ పరంపరలోనే కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్లో 3 శక్తి మాతల దివ్య సన్నిధి అలరారుతోంది. ఆ భవ్యధామమే మరియమ్మ పేచియమ్మాన్ ఉచియకాళీ అమ్మాన్ సన్నిధానం. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. కేరళ రాష్ట్రం మన దేశంలో ఓ అందమైన, సుందర, సురుచిర, స్వాప్నిక ప్రదేశం. అందాల భరిణగా, భగవంతుడు ప్రసాదించిన సౌందర్యాల దీవెనగా కేరళ సాకారమవుతోంది. కేరళ రాష్ట్రం పర్యాటక ప్రదేశాల పరంగానే కాకుండా ఆధ్యాత్మిక దివ్యధామాలకు నెలవుగా కూడా ప్రతిఫలిస్తోంది. ఆ పరంపరలోనిదే పాలక్కాడ్లోని మరియమ్మ, పేచియమ్మాన్, కాళీయమ్మాన్ త్రిశక్తి ఆలయం. విశాలమైన ప్రాంగణంలో వర్ణరంజితమైన ఆలయ ప్రాకారాలతో ఈ ఆలయం శోభిల్లుతోంది. 600 సంవత్సరాల క్రితం నిర్మితమైన ఈ ఆలయ సముదాయం నేటికి భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. పాలక్కాడ్ పట్టణంలో చూనాంబుత్తరి వీధిలో ఉన్న ఈ ఆలయం గ్రామరక్షణ దేవతల నెలవుగా స్థానికంగా భక్తులు వ్యవహరిస్తారు. పాలక్కాడ్ పట్టణాన్ని పాలించే క్షేత్రపాలకుల సన్నిధిగా ఈ దేవస్థానాన్ని పేర్కొంటారు. అంటువ్యాధులు, ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడకుండా పాలక్కాడ్ను ఈ శక్తిమాతలు నిరంతరం రక్షిస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే ప్రతి శుక్రవారం, మంగళవారాలలో ఈ ఆలయానికి విశేషంగా భక్తులు తరలివస్తూ త్రిశక్తి మాతలకు అన్న పదార్థాలను నివేదన చేస్తారు. కేరళ పాలక్కాడ్లోని త్రిశక్తి ధామం మరియమ్మ, పేచియమ్మాన్, కాళీ అమ్మన్ ఆలయానికి ప్రత్యేకత ఉంది. ప్రతి భక్తుడు ఆధ్యాత్మిక సాధనలో ఏ విధంగా ముందడుగు వేయాలి, అందుకు ఎలాంటి దశల్ని అధిగమించాలి, ఆ కోవెలలో ఎలాంటి దైవతల్ని ఆరాధించాలి అనే అంశాల్ని ప్రస్ఫుటం చేస్తూ వివిధ దేవతామూర్తులు, ఇతర విగ్రహాలు ఈ ఆలయ లోగిలిలో నెలకొని ఉంటాయి. ఈ విగ్రహ సమాహారాన్ని అదే వరుస క్రమంలో భక్తులు దర్శించుకుంటారు. ముందుగా ప్రధాన ఆలయంలో ఉన్న మరియమ్మన్ ధీర గంభీరంగా, దివ్యాలంకృత శోభితంగా భక్తులకు దర్శనమిస్తుంది. సజీవ కళతో అలరారే ఈ శక్తిమాత దర్శనం సకల సన్మంగళకరంగా భక్తులు భావిస్తారు. సర్వసిద్ధి ప్రదాం దేవీం సర్వవిద్యా మంత్ర విశోధినీం ప్రణమామి జగత్తారాం సారాంచ మంత్రసిద్ధయే. శక్తిమాత 10 రూపాలలో ప్రధానంగా వ్యక్తమై తన లీలాఖేళనాన్ని ప్రకటించింది. ఆ రూపాలకతీతంగా అనేక ఆకృతులలో శక్తి సంవర్ధిని తేజరిల్లి భక్తులను అనుగ్రహిస్తోంది. ఆ సంవిధానంలోని రూపమే మరియమ్మాన్. గ్రామదేవతగా మరియమ్మాన్ను ప్రధానంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో ఆరాధించే సంప్రదాయం ఉంది. గర్భాలయంలో మరియమ్మాన్ ధీర గంభీరంగా, అపార తేజో సౌందర్యభరిత దివ్య మంగళమూర్తిగా గోచరమవుతుంది. కిరీటం, కర్ణాభరణాలు, కరవాలం, వరద అభయహస్తాలతో పంచఫణి శీర్షభాగాన ఛత్రంగా అమరగా సుఖాసీనురాలై మరియమ్మాన్ మహత్తరంగా భాసిల్లుతుంది. మరియమ్మాన్ను వీక్షించగానే కంచి కామాక్షిదేవి భక్తులకు స్ఫురణకు వస్తుంది. ఆశ్రిత వరదాయినిగా, అనంతవరాల పెన్నిధిగా మరియమ్మాన్ మంజుల హాసినిగా, సుమనస వందితగా తేజరిల్లుతుంది. అమ్మవారు ధరించిన కనకాంబరపు చీనాంబరం అమ్మ కరుణవలే దేదీప్యమానంగా గోచరమవుతుంది. భక్తులు తమ మనోశక్తులపై అదుపు సాధించడానికి, సర్వోత్తమ స్థితిని పొందడానికి త్రిపుర భైరవిని ఆరాధిస్తారు. అలాంటి త్రిపుర సుందరి మరియమ్మాన్గా దివ్య ప్రభాభాసితంగా కోవెలలో ప్రకటితమవుతోంది. ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తులే ఈ ప్రపంచాన్ని సృష్టిస్తున్నాయి, శాసిస్తున్నాయి. ప్రతి కార్యానికి, ప్రేరణకు స్ఫూర్తిని అందించేది పరాశక్తి. జగదీశ్వరి సకలాభీష్టదాయిని, శక్తి సమన్విత. అందుకే
ఆ శక్తి వివిధ రూపాలలో వైవిధ్యంగా ఆకృతి దాలుస్తుంది. సజ్జన శుభదాయినిగా, దుర్జన భయంకరిణిగా ఈ ఆలయంలోని పేచియమ్మన్ గోచరమవుతుంది. విస్ఫులింగ నేత్రాలతో కుడి చేతిని అభయముద్రతో ప్రకటిస్తూ, దంతాల్ని బాహ్యంగా వ్యక్తపరుస్తూ విలక్షణ రూపధారిణిగా ఈ శక్తిమాత దర్శనమిస్తుంది. పాలక్కాడ్లోని త్రిశక్తిమాత సన్నిధానంలో ఉన్న మరో ఆలయంలో పేచియమ్మాన్ అర్చామూర్తిగా ప్రకటితమవుతోంది. దేశంలో మరెక్కడా లేని రీతిలో ఈ శక్తిమాత విగ్రహం విలక్షణంగా గోచరమవుతుంది. దంతాలను సంపూర్ణంగా బయల్పరిచి విస్ఫారిత నేత్రాలతో దుర్జనుల పాలిట భయంకరిగా, సజ్జన శుభదాయినిగా ప్రస్ఫుటమవుతుంది పేచియమ్మాన్. ఈ రూపాన్నే మహాచండికగా పేర్కొంటారు. అరిషడ్వర్గాలు అనే శత్రువులపై సాధించే విజయానికి సంకేతంగా, విజయ విలాసినిగా ఈ మాతృశక్తిని పేర్కొంటారు. కుడి చేతిని సంపూర్ణంగా పైకి ఉంచి అభయహస్త ముద్రతో పేచియమ్మాన్ దర్శనమిస్తుంది. దివి నుంచి భువి దాకా అందరికీ నేనే శుభాశీస్సులు అందిస్తున్నాను అనే రీతిలో సకల దుష్టశక్తులకు తస్మాత్ జాగ్రత్త అనే హెచ్చరికలు జారీ చేసే సంవిధానంలో అమ్మవారి మూర్తిమత్వం పరిఢవిల్లుతుంది. ఈ విగ్రహాకృతికి చేరువలోనే పేచియమ్మాన్ అంశామూర్తులుగా, ఆమె సహోదరులుగా 4 విగ్రహాలు సమాహారంగా నెలకొని ఉంటాయి. సృష్టే తానుగా, తానే సృష్టిగా, సమస్త ప్రకృతిలో అణువణువునా తన స్వరూపాన్ని శక్తిమాత అభివ్యక్తం చేస్తుంది. త్రివిధ రూపాలుగా ఆకృతి దాల్చిన ఆది పరాశక్తి కాలస్వరూపిణిగా, మహాకాళిగా అవతరించింది. కాలనియమ ప్రవర్తకురాలిగా, కాలాన్ని సదా తన అధీనంలో ఉంచుకొని కాలాంబికగా ప్రకటితమవుతుంది. పైకి ఎంత భైదరూపమో నిగూఢంగా, అంతర్లీనంగా అంతటి సుప్రసన్న వరదమూర్తిగా కాళీమాత శోభిల్లుతుంది. పాలక్కాడ్ త్రిశక్తిమాతల సమాహారంలో 3వ శక్తిమాత సన్నిధి ఉచియకాళి అమ్మాన్ ఆలయం. ఈ కాళీమాతని మహాకాళిగా వ్యవహరిస్తారు. పంచలోహాలతో స్థిరీకరించిన భారీ విగ్రహాకృతిగా, త్రిశూలాన్ని, కరవాలాన్ని చేతబూని ప్రళయకాల నిర్దేశినిగా కాలాత్మిక మహాకాళి దర్శనమిస్తుంది. బృహన్నీల తంత్రగ్రంథం ప్రకారం మాతంగముని తనయగా ఆవిర్భవించిన మహాశక్తి కాళీమాత. ధర్మ పరిరక్షణ కోసం దేవతలు ఆమెను స్తుతించారు. ఈ కాళికాదేవి కాలస్వరూపిణి, కాలభైరవి. సమస్త కాలాంశాలన్నీ కాళికాదేవి అధీనంలో ఉంటాయి. కాలం అనుకూలించాలంటే కాళికాదేవి అనుగ్రహం తప్పనిసరి. సప్తమాతృకల్లో, దశమహావిద్యల్లో, త్రిశక్తి రూపాలలో కాళికాదేవికి ప్రత్యేక స్థానం ఉంది. సర్వ మంత్ర తంత్ర విద్యలకు, సమస్త శక్తితత్వానికి కాళీదేవి అధిష్టాన దైవతం. ఆధ్యాత్మిక సాధనకు ఎన్నో దశల్ని, అవరోధాల్ని దాటాలి. అంచెలంచెలుగా సాధన చేస్తేనే ఆధ్యాత్మిక ప్రయాణం సుగమం అవుతుంది. అటువంటి ధార్మికయుతమైన దివ్య సోపానాల్ని ఎలా అధిగమించాలో, అందుకు ఎలాంటి అంశాలు ప్రాతిపదిక అవుతాయో ఈ ఆలయంలోనే అనేక విగ్రహాకృతులు సందేశమిస్తాయి. భక్తులు ఈ ఆలయ నియమావళికి అనుగుణంగా ఆయా విగ్రహాకృతుల్ని దర్శించుకుంటారు. అందుకే దేశంలోనే అరుదైన ఆలయంగా ఈ ఆలయాన్ని ప్రస్తావిస్తారు. ప్రాథమిక దశ నుంచి మోక్ష సాధన దశకు ఏ అంశాలు ఎదురవుతాయి, వాటికి సంబంధించిన విగ్రహాకృతుల్ని పొందుపరచటం ఈ ఆలయ ప్రత్యేకత. నేను ఎవరు అనే అంశాన్ని అవలోకించుకోవడమే ఆధ్యాత్మిక ప్రయాణంలో తొలి సోపానం. ప్రతి వ్యక్తి తానేమిటో తెలుసుకుంటే మిగిలినది అంతా తెలుస్తుంది. పరమాత్మతత్వాన్ని అర్థం చేసుకోవాలనుకునేవారు శాశ్వతమైన ఆత్మవస్తువు గురించి అవగతం చేసుకోవాలి. నేను అనే అహంకారాన్ని విడనాడి వివిధ దశల్ని అధిగమిస్తూ ఆధ్యాత్మిక సాధనా పరంపరలో ముందడుగు వెయ్యాలి. ఈ తరహా ఆధ్యాత్మిక ప్రస్థానానికి ఉపకరించే సందేశాన్ని ఆవిష్కరించడం కోసం పాలక్కాడ్ త్రిశక్తి దివ్యధామంలో పలు విగ్రహాకృతులు నెలకొని ఉన్నాయి. ఈ ఆలయంలో ఉన్న అగ్నిదేవుడి విగ్రహం వ్యక్తిలో దహించుకుపోయే అరిషడ్వర్గాలకు ప్రతీక. ఆ అరిషడ్వర్గాలను దహించుకుంటేనే ఆధ్యాత్మికంగా ముందుకు సాగవచ్చు. మధురై వీరన్ అనే ఈ విగ్రహం వ్యక్తిలోని తామసానికి ప్రతీక. కుయుక్తులు, దుర్బుద్ధులు విడిచి సాత్విక జీవనాన్ని, నిజాయితీని అలవర్చుకోవాలని మధురై వీరన్ సందేశమిస్తాడు. చెంగిలి కడుప్పన్ అనే ఈ విగ్రహం వ్యక్తిలోని రాజసానికి, అహంకారతత్వానికి సంకేతం. నేను, నాది, నాకు అనే ఆభిజాత్యం విడనాడాలని ఈ మూర్తి సందేశమిస్తుంది. లాడ సన్యాసి విగ్రహం
త్యాగబుద్ధిని, పరోపకారాన్ని సూచిస్తుంది. కరుప్పస్వామి విగ్రహం సృష్టిలోని మాయాతత్వాన్ని సంకేతిస్తుంది. కంటికి కనిపించేది అంతా నిజం కాదు, సృష్టిలో ఏదీ శాశ్వతం కాదు, అంతా భ్రమ, ఒట్టి మాయ. సృష్టిలోని జీవన లాలసాంతా క్షణభంగురమని ఈ విగ్రహాకృతి ప్రస్ఫుటం చేస్తుంది. మహాగణపతి విగ్రహం కుండలినీ శక్తిని ప్రకటిస్తుంది. వ్యక్తిలో అంతర్లీనంగా ఉన్న శక్తియుక్తుల్ని భగవత్ చైతన్యం ద్వారా ప్రచోదనం చేసుకోవాలని అనంతకోటి బ్రహ్మాండానికి సంకేతమై నిలిచే మహాగణపతి సందేశమిస్తాడు. చివరిగా కాళీ అమ్మాన్ విగ్రహాకృతి అనంతకాల గమనశక్తికి సంకేతం. ఈ మాతృశక్తి సద్భావనతో కాలం సర్వదా అనుకూలించాలని భక్తులు వేడుకుంటారు. ఇలా ఆధ్యాత్మిక సాధనా సామాగ్రి పారంపరిక విశేషాలను ఈ విగ్రహ సమాహారం వెల్లడిస్తుంది. ఆలయ లోగిలిలో ఉన్న నాగదేవతల విగ్రహాలకు పసుపు చల్లి భక్తులు వివిధ అభిష్టాలను అర్థిస్తారు. పాలక్కాడ్లోని త్రిశక్తి ధామం ప్రతి నిత్యం భక్తులతో కోలాహలంగానే ఉంటుంది. ముఖ్యంగా ప్రతి మంగళ, శుక్రవారాలలో భక్తులు ఈ ఆలయానికి అత్యధిక సంఖ్యలో విచ్చేస్తారు. ప్రతి పౌర్ణమి, అమావాస్యలకు ప్రత్యేక పూజలు కొనసాగుతాయి. ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రులు వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా నిర్వహించే రథోత్సవం, పల్లకీ సేవలు ఎంతో ముఖ్యమైనవి. గ్రహదోషాలు, గృహపరమైన సమస్యల నివారణకు, అనారోగ్య సమస్యలు దూరం కావడానికి ఈ త్రిశక్తి మాతల్ని భక్తులు అసంఖ్యాకంగా దర్శించుకుంటారు. పాలక్కాడ్లోని త్రిశక్తి దివ్యధామం నిత్య కళ్యాణం, పచ్చతోరణంగా తేజరిల్లుతోంది. ప్రతి శుక్ర, మంగళవారాలలో భక్తులు ముగ్గురమ్మల దివ్య స్వరూపాలను దర్శించుకుని మొక్కుబడులు సమర్పిస్తారు. ప్రతి పౌర్ణమికి పూరం పూజ, అమావాస్యకు అమావాస్య పూజ నిర్వహిస్తారు. కేరళ మాసమైన విషుమాసంలో ప్రతి ఏటా ఏప్రిల్ 14వ తేదీకి ముగిసే విధంగా 8 రోజుల పాటు వార్షిక త్రిశక్తిమాత సంవత్సరోత్సవాలు ఈ ఆలయంలో ఘనంగా కొనసాగుతాయి. ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా వర్ధిల్లుతాయి. ముగ్గురమ్మలు నెలకొన్న ఈ ముక్తిధామం భక్తులందరికీ కొంగు బంగారంగా శోభిల్లుతోంది. పాలక్కాడ్లోని త్రిశక్తిధామ దర్శనం సర్వశుభప్రదం, మంగళకారకం. సకల లోకాలకు సౌభాగ్యసిద్ధి, విద్యాలబ్ధి, శక్తి ప్రాప్తి చేకూర్చడానికే మహాశక్తి లక్ష్మీ సరస్వతి, దుర్గా రూపాలలో వ్యక్తమైందని దేవీ భాగవతం పేర్కొంది. సృష్టి పోషణ, నిర్వహణ, లయం వంటి ప్రధానమైన నిర్దిష్ట కార్యాల్లో పర్యవేక్షించటానికి అఖిలాండేశ్వరి సాకారమైంది. అలాంటి దివ్యజనని, ఆశ్రిత సంధాయిని అయిన లోకమాత 3 విభిన్న రూపాలలో కొలువైన పాలక్కాడ్ త్రిశక్తిధామం పరమ పునీతమైన శక్తిక్షేత్రం. సకల కామితార్థాల్ని నెరవేర్చే నవనవోన్మేష ఆధ్యాత్మిక నెలవుగా విలసిల్లుతోంది. ఆ ముగురమ్మల శక్తి ఏకీకృతంగా అందరిపై వెల్లివిరియాలని ఆకాంక్షిద్దాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం.